సమాధాన అధిపతి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, పాత నిబంధన మనకి బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు దృష్టాంతాలకు ఇవ్వబడిన అద్భుతమైన గ్రంథం. పాత నిబంధనలో ఇజ్రాయేల్ యాత్ర కానివ్వండి, ప్రత్యక్ష గుడారం కానివ్వండి, మోషే నాయకత్వం కానివ్వండి, చాలా విలువైన విషయాల సమాహారంగా మనం గ్రహించవచ్చు. ప్రత్యక్ష గుడారం గురించి ఆలోచన చేస్తే, ప్రత్యక్ష గుడారం మానవ నిర్మాణం ఎలా జరిగిందో అద్భుతంగా వివరించేటువంటి ఒక చారిత్రాత్మకమైన సత్యం. ప్రత్యక్ష గుడారం ద్వారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవచ్చు. ప్రత్యక్ష గుడారం ద్వారా యేసుప్రభువు వారి జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రత్యక్ష గుడారం ద్వారా కొత్త నిబంధన సంఘ నమూనా, సంఘ ప్రత్యక్షత మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రత్యక్ష గుడారం ద్వారా విశ్వాసం యొక్క 7 మెట్టులే కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఉండాల్సిన 7 లక్షణాలు కూడా గ్రహించవచ్చు. ప్రత్యక్ష గుడారాన్ని అవగతం చేసుకుంటే ప్రార్థన చేయాల్సిన అంశాలను కూడా ప్రత్యక్ష గుడారం నుండి మనం ప్రత్యేకంగా పొందవచ్చు. ప్రత్యక్ష గుడారం అనగా మనిషి దేవుని కలిసే స్థలం, దేవుడు మనిషిని కలిసే స్థలం. మనిషి యొక్క ప్రతి అవసరాలు దేవునికి చెప్పడానికి దేవుడు మానవుల మధ్యకి దిగి వచ్చిన ఉన్నతమైన నివాసమే ప్రత్యక్ష గుడారం. దేవుడు ప్రత్యక్షమై ప్రజలతో మాట్లాడతారు. ప్రజలు వారి యొక్క వేదన, ఆవేదన, కన్నీరు, ప్రార్థన ద్వారా దేవునికి విన్నవించే చక్కటి సందర్భం కలిగిన సన్నివేశ స్థలమే ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారంలో దేవుడు దిగి రావాలన్నా, ప్రజలు ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేయాలన్నా, పాప పరిహారార్థం నిమిత్తం వారు అర్పించే బలులు అంగీకరించి దేవుడు అద్భుతాలు చేయాలన్నా 2 మంటలు చాలా ప్రాముఖ్యమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మన సేవలో, మన జీవితంలో, మన కుటుంబంలో ఈ 2 మంటలు ఉండటం వల్ల మనం కూడా దేవుణ్ణి ప్రతిబింబింపజేసి ప్రత్యక్షపరచగలమని ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కదులుతున్న దేవుని గుడారంగా మన సేవలో కూడా దేవుని ప్రత్యక్షతలు చూడాలి అంటే ఈ 2 మంటలు చాలా ప్రాముఖ్యమని దేవుడే తన గ్రంథంలో చెప్పాడు. ఈ మంటలు ఆగితే ఆయన దిగి రావటం ఆగిపోతుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రండి, ఆ 2 సత్యాలు ఏంటో, అవి ఎలా అర్థం చేసుకోవాలో పరిశుద్ధాత్మ ద్వారా మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వాక్యంలో, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువుల కొవ్వును దహించవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఎందుకు ఆరిపోకూడదంటే, మనుషులు పొయ్యిలో వేసే అగ్ని ద్వారా దాన్ని వెలిగించింది కాదు. దేవుడే అగ్నిని పంపగా బలిపీఠం మీద మొట్టమొదటి దహన బలి పశువు దేవుని అగ్ని చేత దహింపబడడం ఆరంభమైంది. ఒకవేళ ఆ మంట ఆరితే మానవ మంట తేవాల్సి ఉంటుంది, లేకపోతే ఆ మంట ఆరితే మరలా దేవుడు పంపే ఆ అగ్ని వచ్చే అవకాశం లేదు. ఒక్కసారి వెలిగించిన ఆ వెలుగుతున్నటువంటి, కాలుతున్నటువంటి ఆ అగ్ని ఆరకుండా పశువు వెంపడి పశువును సిద్ధపరిచి దేవుని అగ్నిని కాపాడుకోవాలి. బలిపీఠం ఒక దైవజనుడికి సూచన, బలిపీఠం ప్రార్థనకు సూచన. దైవజనుడు మండుతూ ఉండాలి. అలాగే ప్రత్యక్ష గుడారం లాంటి సంఘంలో ఎప్పుడు ప్రార్థన మండుతూ ఉండాలి. ఉదయం సాయంత్రం, ఉదయం స్తోత్ర బలి, సాయంత్రం స్తుతి నైవేద్యం చేత దేవుని సన్నిధిలో చక్కటి ధూపం వేయటం అనేది చాలా ప్రాముఖ్యం. అవునండి, ప్రార్థన లేకుండా దేవుని కార్యాలు చూడలేం. ప్రార్థన లేకుండా అద్భుతాలు చూడలేం. క్రైస్తవ జీవితానికి ఊపిరి ప్రార్థన, క్రైస్తవ జీవితానికి పునాది ప్రార్థన. అందుకే ఉపకరణాలలో మొట్టమొదటిది, ఉపకరణాల్లో పెద్దది బలిపీఠం. క్రైస్తవ జీవితంలో అత్యవసరమైంది, అత్యున్నతమైంది, ఉత్తమమైంది ఏంటంటే ప్రార్థన. ప్రార్థించడం ద్వారా మనం దేవుని యొక్క కార్యాలని ప్రత్యక్షపరచగలం. దేవుడు మన యందు ఉన్నాడని, మనతో ఆయన సంచరిస్తున్నాడని ప్రజలు గమనించి ప్రభుని మహింపరచాలంటే ప్రార్థన ఆయుధం చాలా కీలకమైనది. ఇక రెండవదిగా, ప్రత్యక్ష గుడారంలో ఏ మంట ఉండాలి అని అదే లేవియాకాండాన్ని గమనిస్తే 24వ అధ్యాయం 2వ వాక్యంలో, దీపం నిత్యం వెలుగుచుండవలను, అది ప్రదీపముల కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించను. బలిపీఠం మీద మంట ఆగకూడదు, 7 దీపముల మీద ఉన్న మంట కూడా ఆగకూడదు. 7 దీపాలు 7 ఆత్మలకు సూచన. 7 ఆత్మల చేత సంఘం నింపబడి మండుతూ ప్రకాశించాలి అని ప్రత్యక్ష గుడారపు నమూనా ప్రకటిస్తున్న దేవుడు కొండ మీద కట్టి చూపించిన ఆ మాదిరి గెలిన గుడారం గురించి మాట్లాడుతూ మోషేతో, సభ్య సమాజంతో ఈ విషయం తెలియజేస్తున్నాడు. అవును, ఈరోజు సంఘంలో ఉపకరణాల్లో బలిపీఠం పెద్దది, మొదటిదిగా ఉన్నట్లుగా ప్రార్థన అత్యవసరంగా చేయవలసిందిగా ఉంది. రెండవదిగా, పరిశుద్ధాత్మకు అప్పగించుకొని ఆత్మపూర్ణులై
ఆత్మ వసులై ఆయన వెంబడించడం చాలా కీలకం. ఈరోజు పరిశుద్ధాత్మ గుర్చిన అవగాహన చాలా మందికి ఉంది. పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందాలని, పరిశుద్ధాత్మతో నడిపింపబడాలని కోరుకున్నప్పటికీ చాలామంది పరిశుద్ధాత్మ విషయంలో అవన్నీ అనుభవం లేని వారుగా ఉన్నారు. ఆత్మ అనుభవం లేక ఆత్మను పైపైకి అనుభవిస్తున్న వారుగా మనం కొందరు జీవితాల్లో చూస్తాం. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమడగాలి? తను అడుగు వారికి నిశ్చయంగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఈరోజు మీరు పరిశుద్ధాత్మ అనుభవం కోసం, భాషల అనుభవం కోసం, పరిశుద్ధాత్మ కృపావరాల అనుభవం కోసం మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయండి. ఆయన అద్భుతమైనటువంటి జవాబు ఇస్తాడు. అగ్నితో తన జవాబు ఇచ్చి మీ హృదయ అంతరింద్రియాలను దహించి మిమ్మల్ని ఒక మండుతూ ప్రకాశిస్తున్న దీపవృక్షంగా మారుస్తాడు. అవును, బలిపీఠం మీద మంట ఆరకూడదు, 7 దీపముల మీద మంట ఆరకూడదు. బలిపీఠం ప్రార్థనకు సూచన అయితే 7 దీపములు మంట అది ఆత్మకు సూచన. ఆత్మ మండుతూ ఉండాలంటే దంచి తీసిన తైలం కావాలి. శ్రమలలో విధేయత ద్వారా, కష్టాల్లో ఆనందం ద్వారా, శ్రమలలో జయజీవితం ద్వారా దేవునికి మనం సమీపం ఉంటుండగా పరిశుద్ధాత్మ మనలో అల్లడతాడు. పరిశుద్ధాత్మ కార్యాలు మనలో జరుగుతాయి. కాబట్టి ప్రియులారా, ప్రత్యక్ష గుడారంలో దేవుడు ప్రత్యక్షమై ప్రజల ప్రార్థన ఆలకించాలన్నా, వాక్య వాగ్దానాల చేత ప్రజలతో మాట్లాడాలన్నా బలిపీఠం మీద మంట ఆరకూడదు, 7 దీపం మీద ఉన్న జ్వాల ఆగకూడదు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారం సేవా నమూనాకు అద్దం పట్టే అద్భుతం నాయన. అలాంటి గుడారంలో ఉపకరణాల్లో పెద్దదైన బలిపీఠం మీద మంట ఆరకూడదని, 7 దీపం మీద ఉన్నటువంటి జ్వాల ఆగకూడదని మీరు మాకు ఉపదేశించి ఉద్బోధించినందుకు స్తోత్రం. ప్రార్థిస్తూ ఆత్మచేత నడిపింపబడే భాగ్యం నాకును మా శ్రోతలకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు నేను సహవాసం అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.